శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. తులారాశి వారు ఆగస్టు 15 లోపు మీ నోటికి తాళం అనేది ఖచ్చితంగా వేసుకోవడం మొదలు పెట్టాలి. తులారాశి వారి జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతోంది. జాగ్రత్త పడాల్సిన విషయాలు అయితే కొన్ని ఉన్నాయి. లేదంటే ఖచ్చితంగా తులారాశి వారు ఇబ్బంది పడతారు. అయితే తులారాశి వారు చేయవలసిన పనులు ఏంటి, అలాగే వీరి జీవితంలో రాబోయే అతిపెద్ద మార్పులు ఏంటి, దానికి తోడు ఎవరు తులారాశి వారికి దగ్గరగా ఉండి వారికి నమ్మక ద్రోహం చేస్తున్నారో, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారు ఇప్పటి వరకు మీరు పడుతున్న ఇబ్బందులకు కారణం ఏంటో కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారు ఎప్పుడు కూడా మంచివారుగాను, సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. కానీ వారు చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అంటే వారి నోటికి తాళం వేసుకోకపోవడం. వాళ్ళు చుట్టుపక్కన ఎవరినైతే నమ్ముతారో వారికి ప్రతి ఒక్కటి క్లియర్గా చెబుతూ ఉంటారు. అదే వాళ్ళకి అతిపెద్ద ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. తులారాశి వారి దగ్గర నమ్మకంగా ఉండి ప్రాణంగా ఉండే వాళ్ళే తులారాశి వారి వెనుక గోతులు తీస్తూ ఉంటారు. మీ చెడుని కోరుకుంటూ ఉంటారు. అది కూడా వారి నోటికి అదుపు లేకపోవటం వలనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తులారాశి వారు అన్ని విషయాలను ఎదుటి వ్యక్తులకు, అంటే వారితో సన్నిహితంగా ఉండే వ్యక్తులకు పంచుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని డిస్కస్ చేస్తూ ఉంటారు. అది వారికి అవకాశంగా మారుతుందని చెప్పుకోవటంలో అస్సలు సందేహమే లేదు. ప్రతి ఒక్కటి షేర్ చేసే పనిని మానుకోండి. మీరు కాస్త నోటికి తాళం వేసుకోండి. ఇక్కడి నుంచి మీరు కానీ ఈ పని చేస్తే మీ లైఫ్లో అద్భుతమైన మార్పులు అనేవి వస్తాయి. మీరే మీ శత్రువులకి మీకు కావలసింది జరగబోయేది అన్నీ చెబుతున్నారు. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కటి జరగకుండా అడ్డుకట్ట అనేది వేస్తున్నారు. కాబట్టి మీ నోటికి తాళం వేసుకొని ఇక్కడి నుంచి మనసులో మాటలను షేర్ చేసుకోవాలనుకుంటే కనుక దేవుడి దగ్గర నుంచి ఉండి ప్రతి ఒక్క మాటని ఆ దేవుడితో పంచుకోండి. అలా కాదని మనుషులతో చెప్తే కనుక తులారాశి వారు మీకు మంచి అనేది అస్సలు జరగదు. ఇక రెండవది చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసం, మద్యం అనేది అస్సలు సేవించకూడదు. మీకు వాయుపుత్రుడు హనుమంతుడి యొక్క కృపా కటాక్షాలు కావాలి అనుకుంటే, ఆ హనుమంతుడి దయ వెనుక శ్రీరాముని దయ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మంగళవారం నాడు అస్సలు మాంసం ముట్టరాదు, మద్యం సేవించరాదు. అలా ఉంటే కనుక హనుమంతుని కృప ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. ఇంకా మీ శత్రువు ఎక్కడో కాదు, మీ చుట్టుపక్కనే ఉన్నారు. దాంట్లో మీ శత్రువులు ఉన్నారా? ఆ శత్రువు పేరు కనుక మీరు గమనించినట్లయితే వారి మొదటి అక్షరం ఆర్తో మొదలవుతుందని తెలుసుకోండి. వాళ్ళు మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మీ యొక్క బంధువులు కావచ్చు, లేదంటే మీకు బాగా సన్నిహితులు కావచ్చు. మీరు బాగా నమ్మి ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే పర్సన్తో వీళ్ళు ఆర్తో మొదలయ్యే అక్షరంతో ఉన్నారా? అలా అయితే తులారాశి వారు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు మీ దగ్గర నుంచి అన్నీ షేర్ చేసుకొని అది జరగకుండా ఆపేస్తున్నారు. తెలుసో తెలియకో చేసిన పనులు, వాటి మూలకంగా ఇవన్నీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి తులారాశి వారు ఇప్పటి నుంచి నోటికి తాళం వేసుకోండి. ఇక మీ అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 15 లోపు మీ దశ మారిపోతుంది. అతి పెద్ద మంచి శుభవార్తను వినబోతున్నారు. లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు కలగబోతోంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో పనులు జరగకుండా ఆగిపోయినవి అన్నీ కూడా ఈ టైంలో మీకు పూర్తవుతూ ఉంటాయి. ఊహించని పనులు కూడా మీకు జరుగుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఆగస్టు 15 లోపు తులారాశి వారికి ఎలా ఉండబోతోందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.